ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. హోబర్ట్ వేదికగా బెల్లరీ ఓవెల్లో హై స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆతిథ్య ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. భారీ చేజింగ్ లో వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 49 పరుగుల అద్భుత క్యామియోతో పాటు మిగిలిన టీమిండియా బ్యాటర్లు తలా చేయి వేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా చేజింగ్ లో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి గెలిచింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓటమిలో మా బ్యాటింగే కారణం. మరో 20 పరుగులు స్కోరు బోర్డుపై అదనంగా ఉంచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మిచెల్ మార్ష్ అన్నాడు. అయితే ఈ గెలుపు క్రెడిట్ టీమిండియాకి ఇవ్వాల్సిందే. తాము అనుకున్న భారీ టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచలేకపోయాం. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే మేము ఫీల్డ్ లో సాయశక్తుల ప్రయత్నించాం కానీ విజయం వారికే దక్కిందని మిచెల్ మార్ష్ అన్నాడు. మొత్తానికి స్కోర్ బోర్డుపై మరో 20 పరుగులు అదనంగా ఉంటే ఫలితం మరోలా ఉండేదని మిచెల్ మార్ష్ అన్నాడు. ఇక టీమ్ డేవిడ్ ఆట తీరు అమోఘం. అలాగే స్టోయినిస్ కూడా తన అనుభవాన్ని చూపించాడు. మొత్తానికి టీ20లో 1-2 మంచి ఓవర్లే లేదా చెడ్డ ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి. వాషింగ్టన్ సుందర్ తమపై మంచి ఆధిపత్యం చెలాయించాడు. అందుకే ఈ మ్యాచ్ ఓటమి పాలయ్యామంటూ మిచెల్ మార్ష్ అన్నాడు.